గౌరవ పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, మంత్రి గారికి నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ రాష్ట్రంలో ధరణిలో పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్లు ఎన్ని, ఏ స్థాయిలో ఆ అప్లికేషన్స్ ఉన్నాయో చెప్పవలసిందిగా మంత్రి గారిని అడిగిన. నిన్న మంత్రి గారు భూభారతి బిల్లు ప్రవేశపెడుతూ చాలా విషయాలు దాంట్లో స్పష్టంగా చెప్పిండ్రు. ప్రత్యేకంగా భూమితో మనిషికి ఉన్నటువంటి బంధం, భూమి లేనిది మనిషి జీవితమే లేదనేది మంత్రి గారు స్పష్టం చేసిండ్రు. దాంట్లో పూర్తిగా వాస్తవం ఉన్నది. మాకు అనిపించింది అధ్యక్ష, ప్రశ్న దానికి రిలేటెడ్ కాకపోయినప్పటికీ ఈ ధరణిలో పడ్డటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. సరే, కొత్తగా ప్రభుత్వం భూభారతి అని పేరు మారుస్తుంది. పేరు మారిస్తే కూడా కానీ పేరు మార్పుతోనే సరిపోదు, చాలా ప్రయత్నాలు చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. ధరణి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఎంత విచిత్రకరంగా ధరణి పనిచేసిందంటే సార్, బాలనాగమ్మ అనే ఒక నాటకం ఉన్నది సార్. మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ నాటకం చూసినరేమో అనుకుంటున్నా. దాంట్లో చిలకపానం అంతా కూడా మాయల పకీరు చేతులు ఉంటుంది. మాయల పకీరు ఏడున్నా కూడా చిలక ఎట్లా చెప్పుతే అట్లా ఆడుతుంది. అందరికి అర్థం కాదు. ఈ చిలకేంది, మాయల పకీరేమో కనిపిస్తలేడు, కానీ చిలక మాత్రం మాయల పకీరు చెప్పినట్టే ఆడుతున్నదని అక్కడ చూసే వాళ్ళకి అందరికీ అనిపిస్తుండే. ఈ ధరణి కూడా భూమి ఏమో ఆదిలాబాద్లో ఉంటుండే, హైదరాబాద్ నుంచి అది ప్రొహిబిటెడ్లో ఉండాలనా లేదా ఇంకో దాంట్లోకి పోవాలని ఇక్కడికి వెళ్ళే మొదలవుతుండే. ఇక్కడ ఉన్నటువంటి మాయల పకీరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడింది ఆ ధరణి. కానీ అక్కడ ఉన్నటువంటి పట్టేదారు నా పట్టా భూమిది, నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి, నేను దీన్ని అమ్ముకుంటా అంటే మాత్రం ఆ ధరణి ఒప్పుకోకపోతుండే. ఎప్పటిదాకానైతే మాయల పకీరు ఇషారా రాకపోతుందో, ఎక్కడిదాకానైతే మాయల పకీరు ఆ చిలకకు ఎప్పుడో అప్పటిదాకా రైతు తన పట్టాలు ఉన్నటువంటి సొంత భూమిని కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ధరణి ఉండే. అధ్యక్ష, సామాన్య రైతు గ్రామం నుండి మండల కేంద్రానికి రావాలంటేనే ఇబ్బంది. వ్యవసాయం విడిచిపెట్టి పోనీ మండల కేంద్రంకు అష్ట కష్టాల పాల్పడి మండల కేంద్రానికి వస్తాడు. ఆ తహసీల్దార్ అంటుండే నా దగ్గర ఏమీ లేదు, ధరణి వచ్చిన తర్వాత అంతా పైననే ఉన్నదని. చివరికి ఇంకా ఇతని పైన అధికారి ఎవరు అంటే ఆర్డీఓ. ఇక ఆర్డీఓ దగ్గరికి పోతుండే రైతు. ఆర్డీఓ చెప్తుండే ఇక ఈ కంప్యూటర్ ధరణి వచ్చిన తర్వాత నా దగ్గర ఏమీ లేదు, ఇంకా పైకి పోయినట్టే ఇక మళ్ళా జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆ రైతు పోతుండే. జిల్లా కలెక్టర్ అంటుండే నా దగ్గర మిగతా అధికారాలు ఉన్నాయి, కానీ ఈ ధరణికి సంబంధించిన అధికారాలు నా దగ్గర లేవు, ఎక్కడికి పోవాలా సారు అని జిల్లా కలెక్టర్ని అడిగితే, ఇది హైదరాబాద్లో CCLA అనే ఆఫీస్ ఉంటుంది, ఆ CCLA అనే ఆఫీసులో పోతే అక్కడ ఒక శిలక ఉంటుంది,